నేను నిలువన చీరిన డబ్బులు రావు కదా. పాకిస్తానోడికైనా అప్పు పుడుతుందట కానీ తెలంగాణ ప్రభుత్వానికి మాత్రం అప్పు పుట్టదట. ఇంతకంటే సిగ్గుచేటి ఈ రాష్ట్రానికి ఇంకేమైనా ఉంటుందా? ఇప్పుడు మరి ఎంతటికి దిగజారిపోతే ఎన్ని సాహసాలు చేస్తే 5,000 కోట్ల రూపాయలు వచ్చిన గాంధీ విగ్రహాన్ని స్థాపించడానికి. దీనికి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఎవడబ్బా సొమ్ము? ఈ మాట నేను అనొద్దనే అనుకున్నా, ఇన్ని రోజుల వరకు ఎక్కడ కూడా అనలేదు. బట్ ఇవాళ తులం బంగారం ఎగ్గొట్టి 2,500 మహిళలకు ఎగ్గొట్టి ఆటో కార్మికులను రోడ్డు మీద పడేసి బస్సుల సంఖ్య తగ్గించి దాన్ని ఉచితం చేసి విద్యార్థులకు బస్ పాసుల ఛార్జీలు కూడా పెంచి ఫీ రీయింబర్స్మెంట్ కూడా చేయకుండా సిలబస్ వెనకబడిపోయి వాళ్ళ సిలబస్ ఆగమైపోయి వాళ్ళు పరీక్షల్లో వెనకబడితే ఆ విద్యార్థులు ఆగమైతున్నా కూడా చూస్తూ ఫుడ్ పాయిజన్ అయి కల్తీ ఫుడ్ పెట్టడం వల్ల గురుకులాలను 41 మంది విద్యార్థులు చచ్చిపోతే నాణ్యమైన ఫుడ్ అందించక ఇవి ఏవీ చేయక పెన్షన్ ఇవ్వక 6 గ్యారెంటీలు అనుకున్నట్టు 100కు 100% అమలు చేయలేక రైతు బంధు లేక కేసీఆర్ కిట్లు లేక కేసీఆర్ కిట్ల ప్లేస్ లో రేవంత్ రెడ్డి కిట్ అని పేరు పెట్టి మరి ఏయవయ్యా